ప్రభాస్ పెళ్లిపై అసలు ఊసే ఎత్తడం లేదు. ఆయన ఓ ఇంటివాడైతే చూడాలని ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అప్పుడంటూ కాలం వెళ్లదీస్తున్నారే గానీ అభిమానులకు మాత్రం తీపి కబురు చెప్పడం లేదు. 1979 అక్టోబర్ 23న జన్మించిన ప్రభాస్ ఇప్పటికే 45 ఏళ్ల వయసు దాటేశారు. ఆయన పెళ్లిపై ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వచ్చినా అది వాస్తవం కాదని తేల్చారు. తాము ఫ్రెండ్స్ అంటూ ప్రెస్ మీట్లలో వెల్లడించారు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి 2 కంప్లీట్ చేశాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ డార్లింగ్ ఎలాంటి స్వీట్ న్యూస్ చెప్పలేదు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ కు వేలల్లో పెళ్లి సంబంధాలు వచ్చాయట. ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వెళ్లడంతో ఏకంగా డార్లింగ్ తో పెళ్లికి సిద్ధమంటూ 5,000 మంది మ్యారేజ్ ప్రపోజల్స్ పంపించారట. ఇందులో వాస్తవం ఎంత ఉందో స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. ఏదేమైనా 5,000 వరకు మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయంటే డార్లింగ్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ఒక రహస్యంగా మారింది. అయితే ప్రభాస్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపుల్ విత్ ఎన్బీకే షోకి హాజరైన సందర్భంలో తన పెళ్లిపై స్పందించారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఫన్నీగా బదులిచ్చారు. ఇక అటు డార్లింగ్ తల్లి శివకుమారి, పిన్ని శ్యామలాదేవి కూడా పలుమార్లు స్పందించినా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ప్రభాస్ మాత్రం తాను కెరీర్ లో పెట్టుకున్న టార్గెట్స్ కారణంగానే రిజెక్ట్ చేస్తూ వస్తున్నారని టాక్. ఇక ప్రభాస్ స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి చిత్రాల్లో నటించాల్సి ఉంది.